హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్స్. ఇవాళ ఒక మంచి సింపుల్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటో కాదండి, ఈజీగా చేసుకునే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను రండి. ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఎక్కువ హడావిడి అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకోండి, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కల్ని అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఉడకబెట్టేసుకుని వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ని వేసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోండి. టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కావాలంటే లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోకండి. హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. మసాలా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైడ్ రైస్ కి. ఒక స్పూన్ సోయా సాస్, డార్క్ సోయా సాస్ కూడా వేసుకోండి. ఒకవేళ మీకు సోయా సాస్ వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ హడావిడి అవసరం లేదు. ఇప్పుడు మంచిగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ అంతా ఈ మసాలాలంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకోండి. ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ మంచిగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేస్తా ఉంటుంటే దీని నుంచి వచ్చే అరోమా ఉంటుంది. ఆ అరోమాకి కడుపు నిండిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. అంతే, 10 మినిట్స్ లో అయిపోయే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది బిగినర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకునే ఈజీ రెసిపీ అన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వంట వీడియోస్ కోసం నా ఛానల్ పై కన్నేసి ఉంచండి.